మిడ్‌నైట్ సన్ ఇదొక అమెరికన్ రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఇది జాపనీస్ ఫిలిం అయిన ఏ సాంగ్ టు ది సన్ మూవీని బేస్ చేసుకొని తీసిన సినిమా. ప్లాట్ ఏంటంటే, క్యాటీ తన చైల్డ్హుడ్ నుంచి ఎక్స్పీ అనే డిసీజ్తో బాధపడుతూ ఉంటుంది. ఈ డిసీజ్ ఏంటంటే, తనకి సన్లైట్ తగిలితే తను చనిపోతుంది. అందుకని వాళ్ళ ఫాదర్ తనని సన్లైట్ తగలకుండా చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుతారు. పగలు మాత్రం బయటికి రాకుండా రాత్రి మాత్రమే బయటికి తిరిగే క్యాటీకి చార్లీ పరిచయం అవుతాడు. చార్లీని చైల్డ్హుడ్ నుంచే ఇష్టపడిన క్యాటీ వాళ్ళ పరిచయంతో లవ్గా మారుతుంది. కానీ క్యాటీకి ఉన్న డిసీజ్ మాత్రం చార్లీకి చెప్పదు. మరి చార్లీకి క్యాటీ డిసీజ్ తెలిసిందా లేదా, క్యాటీ లైఫ్ లో తర్వాత ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ. ఇంకా మూవీ చూడొచ్చా అంటే, ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే చాలా బాగుంది. సినిమా ఫస్ట్ 30 మినిట్స్ బాగానే ఉన్న తర్వాత ఒక 15 మినిట్స్ మూవీ స్లోగా అవుతుంది. ఆ 15 మినిట్స్ కొంతమందికి బోర్ కొట్టొచ్చు. ఆ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మూవీ బాగానే వెళ్తుంది. క్లైమాక్స్ అయితే ఏడుపు వచ్చేస్తుంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మూవీ ఇంత బాగుంటుందని. ఫాదర్ డాటర్ మధ్య బాండింగ్, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ మూవీకి ప్లస్ పాయింట్. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫాదర్ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. మూవీ చాలా సింపుల్ గా, చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఓన్లీ యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బోర్ ఫీల్ కొట్టొచ్చు. కానీ మిగిలిన ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే సింప్లీ ఫ్యాంటాస్టిక్. న్యూడ్ సీన్స్ అలాంటివి ఏవీ లేవు, కానీ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఇది లవ్ స్టోరీ ఫిలిం కాబట్టి ఫ్యామిలీలో అందరికీ నచ్చకపోవచ్చు. బెటర్ సింగిల్ గా చూడండి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. ఈ సినిమా రన్ టైం 1 hour 31 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.